30 మినిట్స్లో 30 రీల్స్ కాదు బ్రో, మనం అనుకుంటే 60 రీల్స్ కూడా చేయొచ్చు. సో గైస్, ప్రీవియస్ ఎపిసోడ్లో నేను రీల్స్ బండల్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పినా కదా. సో బండల్లో ఉన్న రీల్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత వీలైనంత ఫాస్ట్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తా. దీంతో 30 మినిట్స్లో 30 రీల్స్ కాదు, మనం అనుకుంటే 60 రీల్స్ కూడా ఎడిట్ చేయొచ్చు. సో మీరు ఈ రీల్స్ వీడియోస్ ఎడిట్ చేయడానికి మీరు ఏ అప్లికేషన్ అయినా యూజ్ చేయొచ్చు. లైక్ ఇన్షాట్, క్యాన్వా, విఎన్, క్యాప్కట్, కైన్ మాస్టర్, మీకు నచ్చిన యాప్ అనేది యూజ్ చేయండి. సో మీకు ఏ యాప్ ఈజీ అనిపిస్తే ఆ యాప్లోనైతే మీరు ఎడిట్ చేయండి. సో మీరు ఎనీ టైం ఎన్ని వీడియోస్ ఎడిట్ చేయాలనుకున్నారో అన్ని వీడియోస్ అయితే మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేనైతే మోటివేషనల్ రీల్ బండల్ నుంచి అయితే నేను ఒక 5 to 10 వీడియోస్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో ఇలానే మీరు కూడా సేమ్ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వాలి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టాప్లో 3 లైన్స్ బటన్ ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకున్న వీడియోస్ ఉన్నాయో అవి అయితే మీ గ్యాలరీలో అయితే సేవ్ అవుతాయి. సో బండల్ నుంచి ఒక 5 to 10 వీడియోస్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు నచ్చిన వీడియో ఎడిటింగ్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో నేను ప్రస్తుతానికి అయితే విఎన్ యాప్ యూజ్ చేస్తున్నా, కావాలంటే మీరు కూడా విఎన్ యాప్ యూజ్ చేయొచ్చు. సో విఎన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ యూజ్ చేసినట్టయితే. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి అయితే ఒక 27 seconds వీడియోని అయితే నేను యూజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో వీడియో అనేది ఇంపోర్ట్ అయిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీరు ఎండింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎంటీ పార్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి మీరు డిలీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు మీ లోగో లేదా మీ యూజర్ నేమ్ అనేది వీడియోలో అయితే యాడ్ చేసుకోవాలి. సో దానికోసం మీరు ఫస్ట్ క్యాప్షన్స్ ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయో అక్కడనైతే మీరు ఆ వీడియో అనేది పాజ్ చేసుకోవాలి. అండ్ సో ఒకవేళ మీరు లోగో కాకుండా యూజర్ నేమ్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సబ్ హెడింగ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యూజర్ నేమ్ అనేది ఎడిట్ చేసుకోండి. ఒకవేళ మీరు క్యాన్వాలో కస్టమైజ్ చేసుకున్న లోగో అనేది ఎడిట్ చేసుకోవాలనుకోండి ఇక్కడ యాడ్ టు ఫోటో పైన అయితే క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకున్న కస్టమైజ్ లోగో ఏది ఉందో అక్కడ నుంచి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లోగోని ఎక్కడైతే ప్లే చేయాలనుకున్నారో అక్కడనైతే ప్లే చేయండి. సో నా సజెషన్ వచ్చేసి జస్ట్ క్యాప్షన్స్ కిందనైతే మీరు ప్లే చేయండి, ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా. అండ్ దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్క్రీన్ని సెలెక్ట్ చేయొద్దు. సో చాలామంది ఏం చేస్తారంటే బ్లాక్ ఉంది కదా అని చాలామంది స్క్రీన్ బ్లెండింగ్ మోడ్ యూజ్ చేస్తారు, కానీ అలాగా. ఒకవేళ మీకు కస్టమైజ్ చేసుకున్న లోగో అనేది బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీరు ఇక్కడ లైట్ అండ్ బ్లెండింగ్ మోడ్ అయితే యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి అయితే డన్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీరు క్యాప్షన్స్ కింద అయితే ప్లేస్ చేయాలి మీ లోగో అనేది. అండ్ ఇక్కడ మీరు ఆపోజిట్ కావాలంటే కూడా తక్కువ చేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం అయితే తక్కువ చేస్తున్నా, ఒక అరౌండ్ 50 to 70 అలా అయితే నేను బ్లెండింగ్ ఆపోజిట్ని అయితే తగ్గించిన. అండ్ లోగో లేయర్ అయితే మొత్తం వీడియోకి ఎంత లెంత్ ఉందో అంతనైతే మీరు డ్రాగ్ చేసుకోవాలి. సో ఓవరాల్ వీడియో ఎడిటింగ్ ఇంత అనమాట. ఎక్కువ దీంట్లో ఎఫెక్ట్స్ యాడ్ చేయొద్దు. సో వీడియో ఎడిట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియో రెజల్యూషన్ అనేది 4K పెట్టండి. అండ్ ఇక్కడ మీరు FPS కావాలంటే 24 పెట్టవచ్చు లేదా 30 పెట్టవచ్చు. సో నేనైతే 25 ప్లే చేసిన. అండ్ దాని తర్వాత బీట్ రేట్ ఏదైతే ఉందో అది నేనైతే 50 అయితే పెట్టుకున్నా. అండ్ దాని తర్వాత ఎక్స్పోర్ట్ పైన నేనైతే క్లిక్ చేస్తున్నా. దాట్స్ ఇట్. సో ఇప్పుడు వేరే వీడియోస్ కూడా వీలైనంత ఫాస్ట్గా ఎలా ఎడిట్ చేసుకోవాలనుకోండి ఇక్కడ మీరు క్లిప్ పైన సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ ఉంటుంది. సో రీప్లేస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇప్పుడు నేను ఒక 50 seconds వీడియోని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో వీడియో లెంత్ ఉండాలని. అండ్ దాని తర్వాత ఇక్కడ నుంచి నేను డన్ చేసుకుంటాను. సో అప్పుడు ఏమవుతుంది అంటే వీడియో లెంత్ అనేది తగ్గిపోతుంది. ఇందాక ప్రీవియస్ వీడియో ఉంది కాబట్టి సో జస్ట్ మనం డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఎంతనైతే ఫ్రేమ్స్ అయితే అడ్జస్ట్ చేసుకున్నామో లేదా లోగోని ఎంత అడ్జస్ట్ చేసుకున్నామో సో అవే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట, అవే సెట్టింగ్స్ ఉంటాయి. సో జస్ట్ మీరు ఎక్స్పోర్ట్ చేయాలి అంతే. ఒకవేళ మీకు రీల్స్ బండల్స్ ఎలా బై చేయాలి అండ్ ఎలా డౌన్లోడ్ చేయాలి మీకు అర్థం కాకపోయినా లేదా తెలియకపోయినా ప్రీవియస్ వీడియోని అయితే చూడండి, పైన ఐకార్డ్లో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ ఇట్ అవుట్. వీడియో కింద గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మేక్ షూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మీట్ అవుదాం. అంటిల్ నెక్స్ట్ విత్ క్రాఫ్టీకిరణ్.